సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నీల వెంకటేష్ శనివారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంతో ముందుకు సాగుతామని, గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామంలోని నిరుపేద ఆడపిల్లలకు పెళ్లి కానుకగా పుస్తే మట్టెలు, ప్రతి కుటుంబానికి జీవిత బీమా చేయటానికి కృషి చేస్తానని, ప్రతి ఇంటికి వాటర్ క్యాన్, స్కూల్ పిల్లలకు బ్యాగులు అందజేస్తానని, అలాగే నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణించిన వారి కుటుంబాలకు దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం, గ్రామానికి వైకుంఠ రథంతో పాటు శవపేటికలు దాతల సహకారంతో అందజేస్తానని తెలిపారు. చెరువుకట్టపై బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మినీ జిమ్ని ఏర్పాటు చేస్తానని, గ్రామంలోని లైబ్రరీలో పుస్తకాలు సమకూరుస్తానని, గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించి మిగిలిపోయిన సీసీ రోడ్లు, అవసరమైన వీధి లైట్లు, అవసరమైన మురికి కాలువల నిర్మాణం చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా యువత, మహిళలు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గయ్య, మహిపాల్ రెడ్డి, ఎల్లయ్య, దశరథ్, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బలపరిచినటువంటి అభ్యర్థి నీల వెంకటేష్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి మరి మాకు మరింత బలాన్ని చేకూర్చి మరి గ్రామాభివృద్ధిలో మమ్మలను భాగస్వామ్యాలు చేయవలసిందిగా నేను శిరస వంచి మరి పేరు పేరున వినవించుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి సిద్దిపేట జిల్లా ముందుంటే అందులో కొండపాక మండలం, ఆ కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి, బందారం, దుద్దడ, దర్గా గ్రామాలు మరి పెట్టని కోటలు. తెలంగాణ గడ్డ అయినటువంటి ఈ బందారం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్కు కానుకగా ఇవ్వవలసిందిగా నేను మీ అందరికీ శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి మన వెంకటేష్ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి అందరి చిన్నపిల్లల కాంచెలి పెద్దవాళ్ళ ముసలిముల దాకా నేను సుపరిచితుని. వాళ్ళందరికీ సేవ చేసిన అదే స్ఫూర్తితోటి, మంచి విజన్ తోటి, యువత స్ఫూర్తితో, యువతతో తోడు చేసుకొని అందరికీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి నేను గెలిచిన తర్వాత నేను కొన్ని మంచి హామీలు ఇస్తున్నా. అది ఖచ్చితంగా భగవంతు సాక్షి, అంబేద్కర్ సాక్షి నెరవేరుస్తా. నేను ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు అందరికీ నేను పుస్తకాలు పంపిణీ చేస్తా. దహన సంస్కారాలకు నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తా. ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తా. ప్రతి కుటుంబానికి మంచి నీళ్ళ క్యాన్ ఇస్తా. చిన్నపిల్లలందరికీ మంచి స్కూల్ బ్యాగులు ఇస్తా. శవపేటిక లేదు మన బంగారంలో, శవపేటిక డీప్ ఫ్రీజర్ ఇస్తా. వైకుంఠ రథం తీసుకొచ్చి ఇస్తా. అదేవిధంగా చెరుకట్టపైన బతుకమ్మ తల్లి విగ్రహం మరియు మినీ జిమ్ ఏర్పాటు చేస్తా. ఎస్సీ కాలనీలో మెయిన్ సమస్య ఉంది మురికికాల సమస్య. అదేవిధంగా అన్ని కాలనీ సమస్య ఉంది, మురికికాల సమస్య, వీధి లైట్లు కానీ అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది. లైబ్రరీలో పుస్తకాలు లేవు. అదేవిధంగా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అందరు కలుపుకొని ముందుకు పోయి నా విజయాన్ని మీరు సహకరిస్తే అన్ని మంచి పనులు చేస్తారని భగవంతుడు నా మీద మంచి ప్రేమతో కత్తెర గుర్తు ఓడేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని, అందరికీ అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు మంచి కార్యక్రమాలు చేసి పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓడేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నన్ను దీవించండి. బందారం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అయితే మహిళలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, యువకులైతేనేమి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన నీల వెంకటేష్ గారికి ఇంత పెద్దతో సాగపరిచిన గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజే యువకుడు కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తేందుకే ఈ జనం చూస్తుంటే, ఈ యువత ఉత్సాహం చూస్తుంటే గెలిచిపోయినట్టు అనే లెక్కలకు వచ్చింది. కాకపోతే మనము ఇంకా 2 రోజులు 3 రోజులు ఉన్నది కాబట్టి కంటికి నిద్ర లేకుండా ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారో అన్న జిమ్ములను మనం గ్రహించుకుంటా తప్పక చేస్తే యువకుడు ఆయనకు, ఎందుకంటే ఇంతకుముందు గ్రామంకు అభివృద్ధి చేసిన అదున్నది, గ్రామ కమిటీగా అధ్యక్షుడు చేసిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మా అభ్యర్థి నీల వెంకటేశ్వర గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గుర్తు కత్తెర గుర్తు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ వచ్చిన నుంచి మా ఊరిని చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఒక అంశం అని కాదు, చాలా అంశాల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మా ఊరు చాలా వెనుకబడ్డది. ఓన్లీ ఒక దుద్ద నుంచి బందారం వరకే ఒకటే రోడ్డు ఉంటుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా గ్రామానికి చుట్టుపక్కల 4 రోడ్లు వేయించుకున్నాము. దళితులకు 45 ఎకరాల భూమి వంచుకున్నాము. అలాగే
కొత్త కొత్త ట్యాంకులు కట్టుకున్నాము, పింఛన్లు ఎక్కువ చేసినాము, అమ్మ లెక్కలకు